యా ధీరా స్వయంభు లుక్స్ లైక్ ఎపిక్. ఈ మైక్రో డీటెయిలింగ్ వీడియో చేయడానికి ఇన్స్పిరేషన్ శృతి హాసన్ వాళ్ళ హస్బెండ్ వితిన్స్ ని ఒక మంచి టీజర్ కి డీటెయిలింగ్ చేయలేదు నాకు అనిపించి ఈ దుస్సాహసానికి ముడికట్టాను. సో ఆ అయ్యగారి యొక్క జాతిరత్నమైన మనం ఇప్పుడు స్వయంభు మూవీ టీజర్ డీటెయిలింగ్ లోకి వెళ్ళిపోదాం. టీజర్ ఓపెన్ చేయగానే గ్రీనరీతో నిండిన ఒక పెద్ద రాజ్యం అండ్ అక్కడ చిన్నగా జూమ్ చేసి చూస్తే శృతి హాసన్ అండ్ శ్రీలీల ఇద్దరు రాజ్యంలోకి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సారీ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అండ్ హియర్ కమ్ మన ఈ యాక్టర్ సాక్షాత్తు పరమశివుడే దిగివచ్చి శ్రీరాముడికి అందించిన ఒక సెంగోల్ అరణ్యవాసమా అని చెప్తాడు. అంటే అరణ్యవాసం అంటే ఏం లేదు, ఆ బాక్స్ లో ఉంది కాబట్టి అరణ్యవాసం. ఓకే, యాక్చువల్ గా మీకు ఈ సెంగోల్ గురించి ఒక విషయం చెప్పాలి. దీన్ని దేనికి యూజ్ చేసే వాళ్ళంటే భారతదేశం ప్రాచీన టైంలో చోళుల టైం కాలంలో ముఖ్యంగా అధికార మార్పిడి కోసం. అంటే ఏం లేదు, మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఈ రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు. సో ఈ రాజు టైం అయిపోయాక నెక్స్ట్ రాజు పట్టాభిషేకం జరుగుతుంది కదా. ఈ సెంగోల్ అనేది పాత రాజు కొత్త రాజుకి ఇస్తాడు. ఈ సెంగోల్ ని తమిళ్లో సెంగ్మై అంటారు. కాలం మారుతూ మారుతూ బ్రిటిష్ వాళ్ళ చేతికి వెళ్ళింది. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చినాక మన చేతికి వచ్చింది. సో మన అప్పటి ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ మ్యూజియం లో పెట్టేశారు. సో ప్రెసెంట్ ఈ సెంగోల్ ఎక్కడ ఉందంటే 2023 మే 23 న మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మన కొత్త పార్లమెంట్ లో దీన్ని మన స్పీకర్ పక్కన పవిత్రమైన స్థలంలోనే దీన్ని ప్లేస్ చేశారు. సో ఇది ఇప్పుడు మన పార్లమెంట్ లో ఉందన్నమాట. మళ్ళీ టీజర్ లకు వెళ్ళిపోదాం. సో మనం నెక్స్ట్ డీటెయిలింగ్ కి వెళ్లే ముందు స్పాయిలర్ అలర్ట్. నాకు తెలిసి ఈ సినిమా మొత్తం ఈ సెంగోల్ మీదనే తిరుగుతూ ఉంటుంది, యుద్ధాలు చేయటం ఉంటాయి కదా. హియర్ కమ్స్ మన సునీల్. ఈ మూవీలో సునీల్ క్యారెక్టర్ పేరు కాలబంధక. నీకెలా తెలుసురా బడవా అని అంటే టీజర్ లో ఈ షాట్ ఇచ్చారు కదా. ఇక్కడ ఫ్రంట్ షాట్ లో సునీల్, ఇక్కడ బ్యాక్ షాట్ లో సునీల్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే విలన్ ఒక డైలాగ్ అంటాడు, ఇంత పెద్ద రాజ్యాన్ని చేదెక్కించుకున్నాం కానీ సో ఆ సెంగోల్ వల్ల ఇంకెంతకాలం వీళ్ళ నోళ్ళని కత్తులతో మూయించాలి కాలబంధక అంటాడు కదా. సో ఈ చీకట్లో ఉన్నవాన్ని గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఈ షాట్ లో మనకు చూపించినట్టు వీళ్ళ నోట్లో ఒక గుణపం దింపేసి ఉంచారు కదా. సో నెక్స్ట్ షాట్ లో ఇక్కడ చూడొచ్చు వీళ్ళని. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వీళ్ళు మాక్సిమం వేసుకుంది రెడ్ క్లాత్స్ అన్నమాట. అండ్ మీరు వీడి హెడ్ గుర్తుపెట్టుకోండి, వీడి తలకాయ గుర్తుపెట్టుకోండి. వీడిని వెనుక గుస్తే ముంగడికెళ్ళి రక్తం ఎట్లా వచ్చింది భయ. ఓకే, అప్పుడప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్ జరుగుతుంటాయి. నెక్స్ట్ హియర్ కమ్స్ మన హీరో. కాలం కత్తయి దూస్తే మన సెంగోల్ ని కాపాడడానికి కవచం లాగా మన హీరోని ఉంచుతారేమో. తిరి ఈ కత్తి దూసుకెళ్లిపోతుంది కదా. యాక్చువల్ గా అది వెళ్ళేది అక్కడికి కాదు. దీన్ని నేను 0.5 స్పీడ్ లో చూసినప్పుడు కనిపించింది గుర్రం మీద ఉన్న మన హీరో దగ్గర. ఈ టీజర్ లో నాకు పిచ్చిగా నచ్చిన ఈ షాట్, స్పెషల్లీ నిఖిల్ ఐస్ లో ఆ ఇంటెన్సిటీ అనేది పీక్. ఇక్కడ మన హీరో ఇంతగా ఫైట్ చేస్తున్నాడు కదా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఇంత మంది ఉన్నారు, ఒక్కళ్ళ ఫేస్ లో కూడా రియాక్షన్ లేదు. కొంచెం కోపంగా అయినా ఏదో ఎక్స్ప్రెషన్ అని ఇవ్వాలి కదా. సో కాకపోతే ఒక ఇద్దరు మాత్రం పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు. మేబీ వాళ్ళ వల్లే ఫైట్ జరగచ్చు. వాళ్ళు ఎవరో ఈ మూలకున్నారు చూడండి వీళ్ళిద్దరు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ హిందూ దేవతలకు సంబంధించిన ఫోటోలు చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే కలర్ గ్రేడింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ నో ఎక్స్ప్రెషన్స్. టేక్ ఇట్. అండ్ ఈ షాట్ చూడగానే మీకేం గుర్తుకొచ్చిందో తెలియదు కానీ నాకు మాత్రం మేబీ ఇన్స్పిరేషన్ అయి ఉండొచ్చు. థియరీ మీకు వీడియో స్టార్టింగ్ లో ఒక చీకట్లో నన్ను గుర్తుపెట్టుకోమన్నాను కదా. సో వాడే వీడు మనకి ఎండింగ్ లో కూడా కనబడతాడు. నాకు తెలిసి వీడే మెయిన్ విలన్. సో హియర్ కమ్ మన హనుమాన్ జీ రెఫరెన్సెస్. మెరుపతిగా హీరో అండ్ హీరోయిన్ ఫైట్ చేస్తున్నారు. ఏం డైలాగ్ గుర్తుకురా తెలిసి ఈ పంది వీరుడు అండ్ మన హీరో వన్ సైడ్ అండ్ విలియన్స్ అనదర్ సైడ్ అనిపిస్తుంది. ఊరికే చెప్పట్లే, నెక్స్ట్ షాట్ లో చెప్తా. వీళ్ళిద్దరికి ఇలా హీరో గుణపరాడ్లు గుచ్చాక వెనకమాల మన పంది వీరుడు చూడొచ్చు. మేబీ మన హీరోకి ఈ పంది వీరుడికి పడదేమో. సో మన హీరో ఇతన్ని కాపాడేస్తాడు. కాపాడాక వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కావచ్చు ఏమో. తిరి అబ్బా సాయిరామ్. ఈ షాట్ లో మన అందరి యాక్టర్స్ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి. ఫుల్లీ సాటిస్ఫైడ్. సో ఈ షాట్ చూసాక మీకేం గుర్తుకొచ్చింది? సో నాకు కూడా అదే గుర్తుకొచ్చింది. కానీ బాహుబలి వచ్చి 10 years అయింది. దాని ఎఫెక్ట్ ప్రతి మూవీ మీద పడుతుంది. కానీ ఈ మూవీలో మరీ అంత కాపీ ఏం కొట్టలే కానీ బాగుంది. హియర్ కమ్స్ మన వీరులు వెళ్తున్నారు. ఇక్కడ మన హీరోని కూడా చూడదు. టీజర్ మొత్తం చూస్తే మన హీరోది వైట్ గుర్రం. ఎలా చెప్తున్నారు అంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మన హీరో పవర్ ని అర్థం చేసుకోండి. అంతమంది నూకేశాడు. మీకు స్టార్టింగ్ లో ఒక తలకాయ గుర్తు పెట్టుకోమని చెప్పాను
చెప్పాను కదా, సో ఇదే ఆ తలకాయ. ఈ హీరోయిన్ ఒక తలకాయ విసిరేస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు షాక్ లో ఉంటే ఈమెను చూడండి, తలకాయ వెనక పెట్టుకుని ఎటెటో వస్తుంది. ఈ డిఫరెంట్ స్టైల్ నాకు బాగా నచ్చింది. రెడ్ క్లాత్స్ గుర్తు పెట్టుకోమని చెప్పాను కదా, సో బేసిక్ గా వాళ్ళందరూ రన్నింగ్ చేస్తున్నారు చూడొచ్చు. సో ఈ ఎండింగ్ షార్ట్స్ లో హీరో అగ్రెషన్ చాలా బాగుంది అండ్ టైటిల్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది. స్పెషల్లీ కింద త్రిశూలం అండ్ పైన సింహమో పులియో నాకు అర్థం కాలేదు. సో ఫైనల్లీ ఈ టీజర్ లో ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ. సో ఈ టీజర్ చూసాక నాకు దొరికిన మైక్రో డీటెయిల్స్ చూడడమే కాదు, ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సోది లేకుండా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.